హలో అండి, అందరికీ హాయ్. నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో రాసి చెప్పండి. ఇది శనివారం బ్లాగ్ అండి. పూజ గిన చేసుకున్నాను. సో పూజ చేశాను కాబట్టి బ్లాగ్ తీద్దామన్నట్టు బ్లాగ్ అయితే తీసాను. సో ఇంకా ఫస్ట్ ఇంట్లో మార్నింగ్ లేచేసి ఇల్లు తూడ్చుకొని పెట్టేసి ఇంట్లో అయితే పూజ కంప్లీట్ చేశాను. మొత్తం పూజ బ్లాగ్ తీయలేదు, దీపం ముట్టించాక చూపించాను అంతే. ఇంకా కడపను కడిగేస్తున్నాను. మొత్తం నీట్గా కడపను కడిగి ఇంకా బయట మొత్తం తూడ్చుకొని ఇలా పెట్టేస్తున్నాను. సో కడపకి బొట్లు బయట నుండి పెట్టాలా లేకపోతే లోన నుండి పెట్టాలా అన్నట్టు పెద్ద డిస్కషన్ అయిపోయింది యూట్యూబ్లో. అలా అనేసి బయట నుండి పెట్టిన తప్పు ఏం లేదు, లోన నుండి పెట్టిన తప్పు ఏమీ లేదు. అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. సో కొందరేమో అలా పెట్టాలి ఇలా పెట్టొద్దు అంటారు, ఇంకొందరేమో ఇలానే పెట్టాలి అలా పెట్టొద్దు అని అంటారు. సో ఇంకా నార్మల్గా నేనైతే ఇంకా నాకు నచ్చినట్టు కడపను క్లీన్ చేసుకొని కడప ముందు ముగ్గు వేసుకొని కడప ముందు ముగ్గు వేసుకొని ఇంకా ముగ్గు మొత్తం కంప్లీట్ అయ్యాక కడపకి పసుపు పెట్టేసి కుంకుమ బొట్లు పెట్టేశాను. సో ఇక్కడ ఏంటిదంటే కొందరికి కొన్ని విధాలుగా ఆచారాలు ఉంటాయి. కొందరికి అలానే పెట్టాలని రూల్ ఉంటుంది, కొందరికి ఇలా పెట్టాలని రూల్ ఉంటుంది. కానీ ఒకరిది రైట్ ఒకరిది రాంగ్ అని మనం జడ్జిమెంట్ చేయలేము. సో ఎవరు ఎలా ఫాలో అవుతారో మనము అలానే యాక్సెప్ట్ చేయాలి. సో కొందరికి కొన్ని ఉంటాయి. ఇంకా అంటే కొందరు అంటుంటారు కదా, అలా ఎందుకు పెట్టాలి ఇలానే పెట్టాలి, ఇలా ఎందుకు పెట్టాలి అలానే పెట్టాలి అని. అంటే ఇంకా మనకు చెప్పడానికి రాదు. కొందరు పెద్దవాళ్ళు అలానే చేస్తుంటారు, వాళ్ళని చూసి వీళ్ళు ఫాలో అవుతుంటారు. కొందరు పెద్దలు ఇలానే చేస్తుంటారు, వీళ్ళని చూసి వీళ్ళు ఫాలో అవుతుంటారు. సో అది రైట్ ఇది రాంగ్ అని మనం జడ్జిమెంట్ చేయడానికి ఉండదు. ఎవరెవరి సాంప్రదాయాలు ఎలా ఉంటాయో వాళ్ళు అలా చేసుకుంటారు. సో ఇంకా నేనైతే ఇక్కడ సింపుల్గా డిజైన్ ముగ్గు వేసేసాను. సో నేను ఫస్ట్ ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని ఇంకా ఇంట్లో దీపం ముట్టించేసి ఇలా బయట వచ్చి ఇంకా ఇంట్లో పూజ కంప్లీట్ అయింది కాబట్టి ఇంకా నేను బయట పూజ చేసుకుంటున్నాను తులసి చెట్టుకి అలా అనేసి. ఇంకా కొందరు అంటుంటారు ఫస్ట్ బయటనే ముగ్గు పెట్టేసుకొని తులసి చెట్టుకి దీపం పెట్టేసుకొని లోన చేసుకోవాలని. ఇంకొందరు అంటుంటారు ఫస్ట్ ఇంట్లోనే చేసుకోవాలి బయట తర్వాత చెయ్యాలి అన్నట్టు. అంటే ఎలా చేసినా మనమైతే భక్తితోనే చేస్తాం కాబట్టి అది మనకు ఉంటుంది. అలా చేయాలి ఇలా చేయాలని జడ్జిమెంట్ ఏముండదు. సో ఎవరికి తోచినట్టుగా వాళ్ళు చేస్తారు. సో ఎలా చేసినా భక్తితోనే చెయ్యాలి. సో ఇంకా నేను సింపుల్గా ముగ్గు వేసేసి ఇంకా అందులో కుంకుమ పసుపు పెట్టేసి ఇంకా ఫస్టే కడపను కడిగేసాను కదండి, ఇంకా అందులోనికి కడపకి పసుపు పెట్టేసి ఇంకా కుంకుమ బొట్లు పెట్టేస్తున్నాను. ఇంకా శనివారం కాబట్టి నార్మల్గా ఇంట్లో పూజ కంప్లీట్ అయింది. ఇంకా బయట వచ్చేసి ఇలా పూజ చేసుకున్నాను. సో ఇందులో ఇప్పుడు మళ్ళీ కామెంట్లో కూడా అంటారు మీరు అలా చేశారు మీరు ఇలా చేశారు అనేసి. ఏదో నాకు తెలిసిన దాంట్లో నాకు నచ్చినట్టు నేను పూజ చేసుకున్నాను. ఏమన్నా రాంగ్ కింద చూపించి ఉంటే చెప్పండి, కానీ అలా ఇలా అనేసి ఏం చెయ్యకండి. సో ఇంకా ముగ్గు కడప దగ్గర పూజ చేసేసుకున్నాను. ఇంకా ఇక్కడ తులసి చెట్టు అంటే మీకు అప్పుడు ఎండ కొడుతుంది, ఆ లైటింగ్ వల్ల కెమెరా క్లియర్గా రాలేదు. సో ఇంకా ఎలా వచ్చిందో నేను అలానే పెట్టేశాను. ఇంకా తులసమ్మను నీట్గా కడిగేస్తున్నాను. అంటే తులసి తల్లిని నీట్గా తులసి కట్ట మొత్తం నీట్గా కడిగేసుకొని అందులో తులసి తల్లికి బొట్లు పెట్టేసుకొని దీపారాధన అయితే చేసేసుకున్నానండి. దాని పక్కనే బిల్వపత్రం చెట్టు ఉంది, నేను దానికి కూడా వాటర్ పోసి పూజ చేసుకుంటాను. దాన్ని కొందరు పూజిస్తారు కొందరు పూజించరు. సో నాకు తెలిసిన కాడికైతే నేనైతే బిల్వపత్రంకి రోజు వాటర్ పోసి పూజిస్తాను, అగరబత్తులు అలా పెట్టేస్తాను. సో ఇంట్లో పూజ కంప్లీట్ అయింది. ఇంకా బయట వచ్చేసి తులసమ్మకు ఇంకా కడప పూజ చేసేసుకొని బొట్లు పెట్టేసుకొని కడపకి ఉద్బత్తులు పువ్వులు పెట్టేశాను. ఇంకా లాస్ట్గా ఇక్కడ తులసి తల్లికి దీపం పెట్టేసి ఇంకా మొక్కేసుకొని ఇంకా ఇంట్లోకి వెళ్ళిపోతున్నాను. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అనేసి ఇంకా అర్జున్ని స్కూల్కి పంపించాలి కాబట్టి వాడికి సింపుల్గా ఇంకా దోస పిండి రెడీగా ఉంది.
ఇంకా పల్లీల పొడి కూడా రెడీగానే ఉంది. సో అర్జున్ని స్కూల్కి పంపాలి, ఇంకా శనివారం రోజు మార్నింగ్ పూజ చేయాలి కాబట్టి నేను ఆల్మోస్ట్ ఇంకా శనివారం రోజు మొత్తం దోశలే వేస్తాను. ఎందుకంటే రెండు రెడీగా ఉంటాయి. ఒక 5 మినిట్స్లో దోశ వేసేసి పల్లీల పొడి వేసేసి కాల్చి ఇచ్చేస్తే ఇంకా సింపుల్గా బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. సో అందుకనేసి నేను శనివారం మాత్రము నార్మల్గా దోశ పల్లీల పొడినే పెట్టేసుకుంటాను. ఇంకా ఇదైతే తొందరగా అయిపోతుంది. మళ్ళీ వేరే సేమియా ఉప్మా కానీ నార్మల్ ఉప్మా కానీ చేయాలంటే టైం ఉండదు. ఎందుకంటే ఇంకా నార్మల్గా నేను పూజ చేసుకునే బిజీలో ఉంటాను. ఇంకా మళ్ళీ వాడిని ఇంకా పూజ ఇది మొత్తం కంప్లీట్ అయిపోయింది. వాడిని లేపేసి స్నానం చేయించేసాను. స్నానంకి వాటర్ పెట్టేశాను, వాడే స్నానం చేసుకుంటాడు. సో వరుణ్కి శనివారం రోజు స్కూల్ ఉండదు, అర్జున్కి అయితే హాఫ్ డే స్కూల్ ఉంటుంది. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయింది, మేము బ్రేక్ఫాస్ట్ తినేసాము, ఇంకా మొత్తం అయిపోయింది. ఇంకా రైస్ అవతల పెట్టేశాను. ఇంకా కర్రీ మాత్రం చోలకాయ కర్రీ చేస్తున్నానండి. ఇంకా ఎప్పటిలాగా ఫ్రై కాకుండా ఈసారి పల్లీల పొడి వేసి చోలకాయ చేస్తున్నాను ఫస్ట్ టైం. ఈ కర్రీ కూడా నేను యూట్యూబ్లోనే చూశాను. సో ఆమె చెప్పడం విధానమే ఇంకా చూసినప్పుడు కర్రీ కూడా మంచిగా అవుతుంది అన్న కాన్ఫిడెంట్ ఎందుకో నాకు వచ్చేసింది. సో అందుకనేసి ఆమె ఎలా చెప్పిందో కర్రీ కూడా ఫస్ట్ టైం ఆమె చెప్పినట్టే ట్రై చేశాను. సో ఆనియన్స్ కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని, టమాటాలు కూడా కుక్కర్లో వేసుకొని సరిపడినంత పసుపు సాల్ట్ వేసేసుకొని ఒక 10 మినిట్స్ అలా మగ్గనిచ్చేసాను. ఇంకా తర్వాత చోలకాయ నిన్న నైటే ఒలిచి పెట్టేసుకున్నాను. దీన్ని గోరుచుక్కుడు అని కూడా అంటారు. సో మాది తెలంగాణ కాబట్టి మేము చోలకాయ అనేసి అంటాము. సో ఎవరి వాడుక భాషలు వాళ్ళకి ఉంటాయి. సో మనం దాన్ని అలానే అనాలి, మనం దీన్ని ఇలానే అనాలన్న పెద్ద రూల్ ఏం లేదు. సో మేమైతే చోలకాయ అని అంటాము. నేనైతే ఇంకా అలానే చెప్పేస్తున్నాను చోలకాయ అనేసి. ఇంకా నీట్గా కడుక్కొని చోలకాయ వేసేసుకొని సరిపడినంత కారము, సరిపడినంత ఉప్పు, పసుపు వేసేసుకొని లైట్గా పల్లీల పొడి, ఓన్లీ పల్లీలు వేయించి ఒక కర్రీకి సరిపడినంత పల్లీల పొడి మిక్స్ చేసుకొని వేసుకున్నాను. సో ఉప్పు కారాలు అంతా టేస్ట్ చూసేసుకొని ఇంకా ఒక 5 విజిల్స్ వచ్చేసే వరకు కర్రీ పెట్టేసామనుకోండి, సింపుల్గా చోలకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో కర్రీ అయితే ఫస్ట్ టైం ట్రై చేశాను, కానీ టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. మీరు కూడా ట్రై చేయండి, కర్రీ చాలా బాగుంది. ఎప్పుడు నార్మల్గా ఉడకబెట్టి ఫ్రై చేయడం ఇంకా అది బోర్ అయిపోయింది అన్నట్టు ఇలా ఫస్ట్ టైం వెరైటీగా ట్రై చేశాను. సో కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. ఒక 5 విజిల్స్ తర్వాత కర్రీని ఓపెన్ చేసేసాను. చూసారు కదా మీరే ఎంత మంచిగా అనిపిస్తుందో చూడడానికి. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుందండి. పల్లీల పొడి వేసి చేశాను కదా, ఇంకా చపాతీలకైనా అన్నంకి అయినా రొట్టెకి అయినా ఈజీగా వేసుకొని తినేయచ్చు. కర్రీ అయితే చాలా బాగా కుదిరింది. ఇంకా లాస్ట్కు కొంచెం ధనియా పౌడర్ మిస్ అయ్యింది వేయడము. సో ఇప్పుడు లాస్ట్కు నేను ధనియా పౌడర్ వేస్తున్నాను. ధనియా పౌడర్ వేసి ఒక 2 మినిట్స్ అలా మళ్ళీ స్టవ్ పైన పెట్టేసి ఇంకా ఆఫ్ చేసేస్తే సింపుల్గా చోలకాయ పల్లీల కర్రీ అయితే రెడీ అయిపోతుంది. అన్నంకి కూడా బాగుంటుంది. సో కర్రీ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా 11:30 అలా టైం అవుతుంది. ఇంకా అర్జున్ వచ్చేస్తాడు. ఇంకా రైస్ ఆల్మోస్ట్ పక్కన పెట్టేసానని చెప్పాను కదా, ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను. ఇంకా 1 అవర్ అయితే వాషింగ్ మిషన్లో బట్టలు కూడా కంప్లీట్ అయిపోతాయి. ఇంకా తీసి ఆరేస్తే ఇంకా ఈరోజటి ఇంకా పనులన్నీ అయిపోతాయి. సో ఈరోజటి సింపుల్ బ్లాగ్ అండి. ఇందులో ఏదేదో మాట్లాడాను అనుకుంటా, ఏమో ఇంకా నాకు తోచినట్టు నేను మాట్లాడేశాను. ఇంకా ఈరోజటి సింపుల్ బ్లాగ్ అండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా బాయ్.